అమరలింగేశ్వరుడు ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్ధమైన బిలంలో కొలువై ఉన్నాడు. ఈ కొండగుహలో గల ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు స్వయంభువగా శివలింగం రూపంలో వెలసి భక్తుల నీరాజనాలను అందుకుంటున్నాడు. కార్తీక మాసం ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడిబట్టలతో బిలంలోని ఈ పుణ్యస్థలంలో భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకుంటారు. ఆలయ చరిత్ర: గుంటూరు జిల్లా గురజాల మండలం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, పులిపాడు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ శైవక్షేత్రముంది. వారపల్లిలో అగస్త్య మహర్షి అగస్త్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రం సమీపలుండి ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారనిక్కడి వారు చెబుతారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్థులు కాంద్రరామయ్య, పోట్ల హనుమయ్య తదితరులు ఆ బిలం సమీపంలో పశువులు కాచుకుంటుండగా మంత్రోచ్చారణలు వినిపించాయి. ఆ తరువాత వారు ఆ శబ్దం వచ్చిన దిశగా వెతకగా బండరాళ్ల మాటున బిలద్వారం కనపడింది. ఆ తరువాత గ్రామస్థుల సహాయంతో తారులు కట్టుకుని బిలం లోపలికి ప్రవేశించారు. ఆ ఇరుకైన బిలంలో కొంత దూరం ప్రయాణించగా అక్కడ వారికి దివ్యలింగాకారం సాక్షాత్కరించింది. అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్లను వారు గమనించారు. నాటినుంచి ఈ బిలంలోని శివలింగం శ్రీ అమరలింగేశ్వర స్వామిగా భక్తుల పూజలతో ఆ క్షేత్రం విరాజిల్లుతుంది. స్వామివారి దర్శనం: అమరలింగేశ్వర స్వామిని దర్శించటం కష్టంతో కూడుకుంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు స్వామిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడతారు. బిలంలోపకి వెళ్లటానికి, బయటకు రావటానికి మార్గాలు ఉన్నాయి. లోపల ఇరుకైన మార్గం ఉంటుంది. అక్కడక్కడా ఒంగి కూర్చుని వెళ్లవలసి వస్తుంది. బిలం లోపలికి ప్రవేశించిన తరువాత 500 మీటర్ల దూరంలో అమరలింగేశ్వర స్వామి కొలువైన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఆ స్వామికి కృష్ణానది నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేసి పూజలు చేస్తారు. ఆ తరువాత మరో 500 మీటర్లు నడత సాగిస్తే బిలం బయటకు వస్తాం. ఇతర మార్గాలు: బిలం లోపల నడక దారిలో ఇతర మార్గాలు కనపడతాయి. అవి శ్రీశైలం, కాశీ, ఎత్తిపోతల జలపాతం, గుత్తికొండ బిలం ప్రాంతాలకు వెళ్లే మార్గాలని ఇక్కడివారు చెబుతారు. కొందరు ఈ మార్గాల్లో వెళ్లి కనపడకుండా పోయారని చెబుతుంటారు. ఇక్కడి స్వామి కోరిన వరాలు తీర్చే కొంగు బంగారమని భక్తుల విశ్వాసం. సోమవారం రోజున కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో ఆ లింగాకారుని తాకి కృష్ణా జలాలతో అభిషేకించి ఆ రాత్రి నిద్ర చేస్తే ఎంతటి కోరికలైనా తీరతాయని భక్తులు నమ్మకం. బిలంలో గర్భాలయంపైన ఆరిచెట్టు ఉంది. పిల్లలు లేనివారు ఆరిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉయ్యాల కట్టే సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నది. భవుని భువికి తరలించేలా, ధరణి దివిని తలపించేలా